అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే మాంత్రిక శక్తులను ఓడించుట ఎలా. చెప్పండి, మాంత్రిక శక్తులను ఓడించుట ఎలా. ఇలాగా నా సేవా జీవితంలో, నా 16 సంవత్సరాల సేవా జీవితంలో వేల మంది మాంత్రికులను యేసు ప్రభు వారి నామములు ఓడించే ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చినందుకు కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు. అనేక మంది ప్రజలు ఆ యొక్క మంత్రశక్తులతో, చాతబడి శక్తులతో, చిల్లంగి శక్తులతో, భానుమతి శక్తులతో, ఆ యొక్క మరుగుమందులతో నింపబడి దేవుని యొక్క సేవకుని దగ్గరికైనా మందిరం దగ్గరకు వచ్చినప్పుడు వారందరి నెత్తుల మీద చేతులేసి ప్రార్థన చేసినప్పుడు ఆ శక్తులన్నీ కిందబడి గిలగిల కొట్టుకొని వారు విడిపించబడి విడుదల పొందుకొని వారు సంపూర్ణమైన స్వస్థతను పొందుకొని ఈ రోజున వేలాది మంది ప్రజలు సంతోషముతో, ఆనందంతో ఆ దైవికమైన పరలోక సంబంధమైన దేవుణ్ణి గణపరుస్తూ, ఆరాధిస్తూ, ఆయన్ని వెంబడిస్తూ, ఆయన మార్గాల్లో నడుస్తున్నందుకు, ఆ ఆధిక్యతను నాకు ఇచ్చినందుకు పరలోకంలో ఉన్న ప్రభువుకి, నా లోపలుండి నన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి, నాకు వరములు ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి ఎల్లవేళ నేను రుణపడి ఉండేదను గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు యెషయా గ్రంథం ఒకసారి చూస్తే మాంత్రికుల్ని ఎలాగ శిక్షిస్తాడో అక్కడ రాశాడు. యెషయా గ్రంథము ఒకసారి మీరు చూడండి, దేవుని కోపము మాంత్రికులపై ఎలా ఉంటుందో అక్కడ రాశాడు. ఒకసారి మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయంలో మాంత్రికుల గురించి, బబులోనులో ఉన్నటువంటి మాంత్రికుల గురించి యెషయా గారు తెలియజేస్తూ అక్కడ రాసినటువంటి ప్రతి మాటను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగానండి. 12వ వచనం, 47:12. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటయు నిలుపుము. లైట్ లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నీ విస్తారమైన వేచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో, ఆలోచించుము. చూడండి, మాంత్రికులు బాల్యము నుండి నేర్చుకుంటారు మంత్ర విద్యను, చాతబడిని చేయటం, ఇతరుల ప్రాణాలను హాని చేయటం, ఇతరుల యొక్క ప్రాణ ధనాలకు నష్టం చేయటం. ఆ తర్వాత ఈ ప్రాణమునండి అందరూ మనిషి లోపల ప్రాణానికి చాతబడి చేస్తారు, శరీరానికి చాతబడి చేయరు. ఈ ప్రాణానికి చాతబడి చేసి ఏం చేస్తారయ్యా అంటే, ఈ రిపోర్ట్స్, మనం డాక్టర్స్ రిపోర్ట్స్ అంటారు కదా, స్కానింగ్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ లో ఏమీ కనబడకుండా నార్మల్ అయ్యేటట్టు చూపిస్తూ ఉంటారు. అది ఓన్లీ బాడీని మాత్రమే చెకప్ చేస్తాయి స్కానర్స్. కానీ వీళ్ళు దేన్ని జోలి పోతాయి అంటే, మానవుని లోపల ఉన్న ఆత్మ జోలి, మానవుని లోపల ఉన్న ప్రాణము జోలి పోయి ఆ ప్రాణాన్ని, ఆత్మను బాధ పెడుతూ దానికి ప్రయోగాలు, చిల్లంగ ప్రయోగాలు, భానుమతి ప్రయోగాలు, ఈ వశీకరణ ప్రయోగాలు, ఇవన్నీ చేసి మనిషిని ఇబ్బంది పాలు చేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు, మనుషుల్ని నష్టాల పాలు చేయటం, మనుషులు తమంతట తాము ఉరేసుకునేటట్టు చేయటం, రోగాల పాలు చేయటం, మనుషుల్ని రోగాల పాలు చేయటం, వ్యాధుల పాలు చేయటం, దెయ్యాలు మీదకొచ్చి తొక్కేటట్లు చేయటం, పీడ కళలు బాగా మన యొక్క గుండెల్లో, మన హృదయంలో గుచ్చుకొని పోయేటట్టు చేసి భయపెట్టడం చేస్తూ ఉంటారు మాంత్రికులు. పీడకలల రూపంలో వెంటాడటం, భయపడేటట్టు చేయటం, కుక్కలను మీదకు పంపించటం, ఎద్దులను మీదకు పంపించటం, చచ్చిపోయిన ఆత్మలను మీదకు పంపించటం, కాముకత్వపు ఆత్మలను మీదకు పంపించటం, తర్వాత నిద్రపుచ్చ ఆత్మలను బాగా పంపించటం. చెప్పండి, నిద్రపుచ్చ ఆత్మలను మీదకు పంపించటం, తర్వాత ఉలిక్కి పడేటట్లు చేయటం, తర్వాత వ్యభిచార ఆత్మల మీదకు పంపించటం, తర్వాత ఆవలింతలు కలిగించేటటువంటి దురాత్మల మీదకు పంపించటం. ఇలాగా ఆ తర్వాత కన్యపిల్లలనైతే పురుషుడు స్త్రీ ఇద్దరు వశీకరణ విద్య చేసి వారు ప్రేమించుకునేటట్టు, వారు లేచిపోయేటట్లు చేయటం. ఇలాగా చాతబడుల్లో నానా రకాలైన క్రియలు వీళ్ళు బాల్యం నుండి అభ్యసించి బట్టలు లేకుండా
ఒక ఇంట్లో కూర్చొని అనేక మంది మీదకి డబ్బులు తీసుకొని, డబ్బులు చెప్పండి, డబ్బులు మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో వారి దగ్గర డబ్బులు వాళ్ళు పోయి, అయ్యా పలానా వారు నాశనం అయిపోవాలని చెప్పినప్పుడు వారి దగ్గర నాకు ఇంత ఇవ్వు, నేను పలానా కోడిని బలినిస్తా, నేను కుక్కను బలిస్తా, పిల్లిని బలిస్తా, ఎలకను బలిస్తా, కప్పను బలిస్తా, ఇలా అలా బలిచ్చి నీవు చెప్పినటువంటి వారిని నాశనం చేస్తానని చెప్పి మన శత్రువుల దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని పడగొట్టడానికి, మనల్ని చెడగొట్టడానికి, మనల్ని నాశనం చేయడానికి, మన పిల్లలు చనిపోవటానికి, మన పిల్లలు అనేక రకాలుగా నష్టజాతకులుగా, లేకపోతే అనేక రకాలైనటువంటి ప్రమాదాల్లో పడటానికి, మన పిల్లలు చదువులో వెనకబడిపోవటానికి, ఉద్యోగాలు రాకుండా ఉండటానికి, మనకి రావాల్సిన డబ్బు మనకు రాకుండా చేయటానికి, మనకి ఇవ్వాల్సినటువంటి ధనము మనము పొందుకోకుండా చేయకుండా ఉండటానికి ఈ మాంత్రికులు బాల్యం నుండి అభ్యసించిన కర్ణ పిశాచ తంత్రముల ద్వారా వాళ్ళకి వరాలు ఇచ్చేది ఎవరో తెలుసా? భూలోకంలో పడిపోయిన కొన్ని కోట్ల మంది దురాత్మలు, దేవుళ్ళు పేరు చెప్పుకొని తిరుగుతున్న దురాత్మలు వారికి వరాలిచ్చి, అయ్యా ఇదిగో భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులనే నాశనం చేయండి అని చెప్పి ఆ పడిపోయిన దురాత్మలు దేవుళ్ళ పేరు రూపంలో ప్రత్యక్షమై వారికి వరాలిస్తూ వారిని ఏం చేస్తున్నారంటే మన చుట్టే ఉండి మనతో పాటు జీవిస్తున్న మన భారతీయులను నాశనం చేసేటట్లు ఈ దురాత్మలు మనుషుల మీదకి ప్రేరేపించి దెయ్యాలను పంపించి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాయి. చూడండి, మాంత్రికులు ఏం చేస్తారో తెలుసా? బెదిరిస్తారు. చెప్పండి, బెదిరిస్తారు. ఎట్లా బెదిరిస్తారు? వాళ్ళ జోలి పోయినాం అనుకో, వాళ్ళ జోలి పోతే నిన్ను చంపేస్తాను, వాళ్ళ జోలి పోయినాం అనుకో నీకు కీడు చేస్తాను, వాళ్ళ జోలి పోయినాం అనుకో నీకు నష్టం జరిగిస్తానని చెప్పి ఈ కర్ణ పిశాచ విద్యను అభ్యసించే ఈ మాంత్రికులు, జ్యోతిష్కులు ఇక్కడ రాస్తాడు, నీ విస్తారమైన శకునములు చూచుట నిలుపుము, ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములేమో, ఓ మాంత్రికుడా అవి నీకు ప్రయోజనకరములేమో. ఈయన అంటున్నాడు, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, నువ్వు మనుషులను బెదిరించడానికి ఆ మాంత్రిక విద్యలు నేర్చుకున్నావు, చేతబడి విద్యలు, చిల్లంగి విద్యలు, భానుమతి విద్యలు నేర్చుకున్నావు కదా, నీ విస్తారమైన యోచనల వల్ల నీవు అలసి ఉన్నావు, నా ఉగ్రత నీ మీదకి దిగి వస్తుందనుకో, నీ ఆలోచనలు ఏవి పనిచేయవు, నీ విస్తారమైన యోచనలు అన్నీ నిన్ను ఏం చేస్తాయి తెలుసా? చంపివేస్తాయి. నేను నిన్ను పాతాళానికి తొక్కి వేస్తాను. నువ్వు ఏ దేవతలను ఆధారం చేసుకొని అయితే ఎర్రవీగుతున్నావో ఆ దేవతలను నేను అగ్నిలో కాల్చి బూడిదకి చేస్తాను. అవి కొయ్య కాలువలే కాలి బూడిదైపోతాయి. నేను ఎంత శక్తిమంతుడైన దేవుడినో నీకు తెలవదు. నేను ప్రపంచంలోనే విశ్వవిఖ్యాత చెందిన గొప్ప ఘనమైన దేవుడును. నేను ఇతరుల ప్రాణాల జోలికి వెళ్లితే ఊకునేవాడిని కాను. నీ తండ్రి అయిన అపవాది నా కుమారుడైన యోబును బాధపట్టడానికి వచ్చినప్పుడు అపవాదిని గద్దించాను. అతని జోలికి వెళ్ళిపో, అతని ఆస్తి జోలికి వెళ్ళిపో, కానీ అతని ప్రాణం జోలికి వెళితే నిన్ను నాశనం చేస్తానని చెప్పాను. కాబట్టి ఏ అపవాదికి అయితే ఆధారం చేసుకుని వరాలు పొందుకొని వాడి ద్వారా నా పిల్లలను వేధిస్తున్నావో నిన్ను పుట్టగతులు లేకుండా చేస్తాను, నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాను, నిన్ను సర్వనాశనం చేస్తాను. కొయ్య కాలు ఎలా అయితే అగ్నిలో కాలిపోతాదో అలా కాల్చివేస్తాను. అది కాచుకోవటానికి చలిమంట కాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు, దాంట్లో తగలబెట్టేస్తాను. యుగ యుగాలు దాంట్లో కాలిపోవాల్సి వస్తుంది. ఓ మాంత్రికులారా, మాంత్రికులను సంప్రదిస్తున్న క్రైస్తవ విశ్వాసులారా, క్రైస్తవేతరులారా, మీరందరూ బూడిదలైపోతారు. నా కోపం ఇతరుల ప్రాణాల జోలికి వెళితే నేను అసలు ఊరుకోను. చూడండి, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులను, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకి వచ్చురని, నీవు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుకునము. ఎంతమంది జ్యోతిష్కులు నీ ముందు నిలబడ్డా, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నీ ముందు నిలబడి నిన్ను కాపాడటానికి ప్రయత్నాలు చేసినా, నా ఉగ్రత నుండి, నా కోపం నుండి, నా అగ్ని నుండి నిన్ను కాపాడే నాదుడు లేకుండా చేస్తాను, పెరికి వేస్తాను, సర్వనాశనం చేస్తాను. కూకటి వేలతో సహా వంశాలను, తరాలను పెకిలించి వేస్తాను. నన్ను ఆపే శక్తిమంతుడు, నన్ను వద్దని వారించే మనుషుడు భూమండలం మీద ఎవడు లేడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇంగో వారు కొయ్య కాలువలే నైరి, అగ్ని వారిని కాల్చివేయుచున్నది, జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకొనలేకయున్నారు. నీకు వరాలిచ్చిన దేవుళ్ళు
నిన్ను కాపాడటానికి వస్తానన్న వారు వారే కొయ్య కాలువలే కాలి బూడిదైపోతున్నారు. వారు తమను తామే రక్షించుకోలేక నా యొక్క ఉగ్రత నుండి, నా కోపం నుండి, నా బలమైనటువంటి నా యొక్క బాహుబలము నుండి వారిని తప్పించే నాథుడు లేడు, రక్షించే నాథుడు లేడు. వారంతా కూడా ఆ అగ్నిలో కాలి బూడిదైతారు. చూడండి, జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకోలేక ఉన్నారు. ఆ యొక్క జ్వాల కొన్ని వందల ఏల లక్షల హెక్టార్ల దూరంలో ఉంటది. అది చిన్న చలిమంట కాదు, పాతాళమంతా అగ్నియే. ఆ అగ్నిలో మాంత్రికులారా, మాంత్రికులను సంప్రదిస్తున్నటువంటి మనుషులారా, మిమ్మల్ని సర్వనాశనం చేసి కాల్చివేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం భయపడకూడదు. వాక్యం చదువుతున్నది, అది కాచుకున్నట్టుకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకున్న తగినది కాదు, అది కాచుకోవటానికి నిప్పు కాదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చూడండి, మాంత్రికుల గురించి ఎంత గొప్పగా రాశాడో యెషయా ప్రవక్త. దేవుడు ముందుగానే బయలుపరిచాడు, అది కాచుకోవటానికి నిప్పు కాదు, పాతాళం ఆరిన అగ్నిగుండంలో వేసేస్తాను. రెండవ మరణం అది, యుగ యుగాలు కాలి బూడిదలైపోవాల్సిందే. ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు. మాంత్రికుల దగ్గరికి వెళ్ళావా, మోషే ధర్మశాస్త్ర ప్రకారమే రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలి. మాంత్రికుడు మీలో ఉన్నాడా, వాడిని బయటికి తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలి అని ఆజ్ఞలు లేవియా కాండంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితివో వారికి అలాగే జరుగుతున్నది. మా దేవుళ్ళు ఉన్నారు, మా దేవతలు ఉన్నారు, నన్ను కాపాడే వాళ్ళని ఎవరి గురించి అయితే నువ్వు ప్రయాసపడి అలసిపోతున్నావో వారు వస్తారు నన్ను కాపాడతారని, వారికి కూడా అలాగే జరుగుతుంది. వారిని కూడా జ్వాలలోనే కాల్చబోతున్నాను. నువ్వు ఏ దేవతల మీద ఆధారపడి మనుషులను చంపడానికి డబ్బులు రొక్కం తీసుకున్నావో, సుపారీ తీసుకున్నావో, ఇతరులను పడగొట్టడానికి నువ్వు డబ్బు తీసుకున్నావో, నీ దేవతలను కూడా జ్వాల యొక్క బలములో కాల్చి బూడిద చేయబోతున్నాను. నువ్వు ఎవరి కోసమైతే ప్రయాసపడ్డావో, ఆ దేవతలు వచ్చి నన్ను కాపాడతారనుకున్నావో, ఆ దేవతలకు కూడా అదే గతి పట్టబోతుంది. చూడండి, పరలోకంలో ఉన్న దేవుడు, నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేయవారు తమ తమ చోట్లకి వెళ్ళిపోయి ఉన్నారు. నీ బాల్యం నుండి నీతో వ్యాపారం చేశారు నీ దేవతలు. దేవత అనేవారు తగ్గింపు కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, ఇతరులకు హాని చేయకుండా, ఇతరులకు కీడు చేయకుండా, ఇతరులకు నష్టం చేయకుండా, ఇతరులకి ఎక్కడ కూడా ఎలాంటి బాధ కలిగించకుండా ఉండాలి. మనం ఇతరులను బాధ కలిగించిన దేవుని పిల్లలం కాదు, సాతాను బిడ్డలమే. ఇతరులను వేధించి ఇతరుల కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేటట్లు మనం చేస్తే సాతాను సంబంధులే. ఇక్కడ రాస్తున్నాడు చూడండి, నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకి వెళ్ళిపోతున్నారు. తమ తమ చోట్ల కంటే నరకంలో కూడా వాళ్ళకి కొన్ని ప్లేసులు ఏర్పాటు చేశాడు దేవుడు. వారు ఏ ప్లేస్కి అయితే ఏర్పాటు చేశాను ఆయా ప్లేసుల్లోనికి నీతో వ్యాపారం చేశారు. వ్యాపారం అంటే ఏంది? బిజినెస్. మోసం చేశారు నిన్ను. దేవతలు ఏం చేశారు? నిన్ను మోసం చేశారు. ఆ మోసం చేసిన దేవతల రూపంలో ఉన్న పడిపోయిన దురాత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తమ తమ చోట్లకి వెళ్ళవలసి ఉన్నది. ఓ మాంత్రికుడా, మాంత్రికులను ఆశ్రయిస్తున్న ప్రజలారా, మీతో మోసం చేసి వ్యాపారం చేసిన ఆ దేవతలు కూడా తమ తమ చోట్లకి వెళ్ళిపోబోతున్నాయి. జాగ్రత్త. నిన్ను రక్షించుకుని వాడెవడు? నిన్ను రక్షించు వాడొక్కడైనను నుండడు. ఏం చేస్తున్నాడంట? నిన్ను రక్షించువాడు ఎవడు ఉండడు. ఇంకా చూడండి పైన ఏం రాస్తున్నాడు? 7వ వచనంలో చూడండి, 6వ వచనం చూడండి, నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానుని మిక్కిలి బరువుగా మోపితివి. చూడండి అక్కడ రాస్తున్నాడు, నేను నా జనాలను నీకు అప్పగిస్తే వారిని, వృద్ధుల మీద నీవు ఏం చేస్తున్నావు? మాంత్రికులారా, కాడి మాను మోపులను పెట్టి ఆ వృద్ధులను కూడా కనికరపడకుండా వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, నేను సర్వదా దొరసాననే ఇందునని నీవు అనుకుని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలం ఏమవునో మనసును తెచ్చుకొనకపోతివి. నేను సర్వదా దొరసానిని. మాంత్రికులకి ఎంత గర్వం ఉంటుందంటే, నన్ను ఎవడేం చేయలేడు, నాకు అందరూ నమస్కారం చేయాల్సిందే, నాకు అందరూ సలాం కొట్టాల్సిందే, నన్ను ఎవడైనా నాకు తల దించకపోతే వాడిని ఈ రాత్రి వాడికి చిల్లంగి చేసి, వాడికి భానుమతి చేసి, వాడికి అనేక రకాలైన దురాత్మలు వాడి మీదకి, వాడి ఇంటి మీదకి, వాడి పిల్లల మీదకి పంపించి వాడిని గర్వమును అనుస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. నీతిమంతుల్ని, భక్తి పురులను పడగొట్టడానికి నేను దొరసానిని, నన్ను ఎవడు ఏం చేయలేడు, నేను అందరికంటే ఉత్తమున్నను అనుకుని నువ్వు పాపభూయిష్టమైన పెంట తినుకుంటూ, చచ్చిపోయిన శవాల యొక్క ఆ శరీరాన్ని తినుకుంటూ
దేవుడు అసహించిన ఆహారాన్ని తినుకుంటూ దేవుని దృష్టిలో అసహ్యుడిగా అసహ్యురాలిగా ఉన్నావు. ఓ మాంత్రికుడా, మాంత్రికురాలా, అలాంటి అసహ్యులు కాడికి పోయారనుకో. దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు కానివారులారా, మీరు కూడా దేవుని చేతిలో అసహ్యించబడతారు. మీరు ఏదైతే దొరసాని గొప్ప అనుకుంటున్నారో మీ ఇంటి మీదకి నేను శాపాలు పంపిస్తాను, మీ పిల్లలు మధ్యలోనే చచ్చిపోతారు అని దేవుడు రాశాడు. చూడండి, కాబట్టి సుఖాసక్తురాలనే నిర్భయంగా నివసించుచు నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను ఎదోరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకునుచున్నదానా, నా మాట వినుము. పుత్రశోకం నాకు కలగదన్ను అనుకుంటున్నావేమో. పుత్రులు లేకుండా చేస్తాను. నేను సుఖావస్థలో ఉన్నాను, నాకు ఇంక తిరిగేలేదు, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు పిల్లలు పుడతారని ఓ మాంత్రికులను ఆశ్రయిస్తున్న వారలారా, మీ పిల్లలను నాశనం చేస్తాను. మీ పిల్లలకు మీకు పుత్ర సంతానం కలగజేస్తాను. ఏం రాశాడు? పుత్రశోకమును నేను చూడనన్ను అనుకుంటున్నావేమో. పుత్రశోకము కలగజేస్తాను అంటే నువ్వు నీ కళ్ళారా పెంచుకున్న నీ పిల్లలు నీ కళ్ళెదురుగా చచ్చిపోయేటట్లు చేస్తాను, నాశనం చేస్తాను. ఎవడు మాంత్రికుల దగ్గరికి పోయినా వాళ్ళ పిల్లలు మధ్యలోనే చచ్చిపోతారు. మంత్ర ప్రయోగాలు చేస్తున్న వాడి పిల్లలు కూడా భూమి మీద వంశం లేకుండా, వాడి పేరును భూమండలం మీద లేకుండా ఆ గ్రంథం నుంచి తుడిచివేస్తాను అని దేవుడు మనకి వాగ్దానాలు చేస్తున్నాడు. చూడండి, ఇంకా ఒక్క దినములోగా నీవు నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. ఒక్క రోజులోనే నువ్వు విధవరాలు అవుతావు, నీ భర్త చచ్చిపోతాడు. మాంత్రికురాలు అయితే మాంత్రికురాలు భర్త చేస్తాడు. మాంత్రికుడైతే మాంత్రికుడురాలి భార్య చచ్చిపోతుంది. దేవుని కోపానికి దేవుని పిల్లలు, ఈ మాంత్రికుడురాలి యొక్క పిల్లలు, మాంత్రికుడి యొక్క పిల్లలు, అలాగే మాంత్రికులను సంప్రదించిన వారి పిల్లలు కూడా, వాళ్ళ భర్తలు, వారి పిల్లలు, లేకపోతే వారి భార్యలు, వారి పిల్లలు ఒక్క రోజులోనే చచ్చిపోతారు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనం చెబుతున్నాడు. చూడండి, నువ్వు అత్యధికంగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను ఆధారం చేసుకును, ఆ అపాయము నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నువ్వు ఎన్ని శకునాలు చూసినా, ఎన్ని జ్యోతిష్యాలు చూసినా, ఎన్ని మాసచర్యలు చూసినా, ఎన్ని రకాలైనటువంటి జాతి రత్నాలు వాడినా, ఎన్ని రకాలైనటువంటి శిలాపలకాలు తెచ్చినా, ఎన్ని రకాలైనటువంటి వాటిని ఏమంటారు రక్ష రేకులు తెచ్చుకొని పెట్టుకున్నా, నిన్ను కాపాడు వాడెవడు లేడు. చూడండి ఏమంటున్నాడు తెలుసా? ఆ అపాయం నీ మీదికి సంపూర్తిగా వస్తుంది. మాంత్రికుల మీదకి ఆ అపాయం ఖచ్చితంగా వస్తుంది. మరణగండాలు పంపిస్తాను. నా పిల్లల జోలికి వచ్చినా, నా జోలికి వచ్చినా సర్వనాశనం చేసి వదిలిపెడతాను, భూమండలం మీద లేకుండా తుడిచివేస్తానని క్రైస్తవులకి బలమిస్తున్నాడు దేవుడు. చూడండి, ఇంకా ఏమంటున్నాడు? నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేశను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మాంత్రికులు నీ చెడుతనమును ఆధారం చేసుకొని, నువ్వు ఇతరులను చంపేటటువంటి విద్యను ఆధారం చేసుకుని ఏం చేస్తున్నావు? నీ చెడుతనమును ఆధారం చేసుకుని ఎవడునో నన్ను చూడడు అనుకుంటుని, పరలోకంలో నుండి నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు చేసే రాత్రికాల సమయం చేసే నువ్వు మంత్రాలు, చాతబొళ్ళు, ముగ్గులు, నువ్వు వేసే బొమ్మకి ముళ్ళు పెట్టి గుచ్చేది ప్రతి ఒక్కటి నాకు కనబడుతుంది. ఎవరెవరికి నువ్వు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? నా సేవకులకి నేను అందుకే వరాలిచ్చా. నా సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనుక ప్రజలు ప్రార్థన చేయించుకుంటే దెబ్బకి నీ తలలు పగలగొడతా, నీ పళ్ళు రాలగొడతా, నిన్ను భూమి మీద లేకుండా తుడిచివేస్తా. నా సేవకుడు ఏది బంధిస్తే అది బంధించబడతాది. నా సేవకుడు నిన్ను పాతాళంలో బంధించాడా, నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. నా సేవకుడు నిన్ను ఆరణ అగ్నిగుండానికి అప్పగించాడా, నువ్వు ఆరణ అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. నా సేవకుడు నీ వంశాన్ని, నీ తరాన్ని తుడిచివేశాడా, నా సేవకుడు నీ జీవితాన్ని నాశనానికి అప్పగించాడా, నువ్వు నామరూపాలు లేకుండా నాశనమైపోతావు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నీ విద్యయు నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నువ్వు అనుకుంటున్నావు, నీలో నువ్వు ఎర్రవీగుతున్నావు. కానీ నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసింది. నీ విద్య మంచి విద్య కాదు, అది చట్ట సంబంధమైన విద్య కాదు, అది రాజ విద్య కాదు, అది గ్రాంధిక విద్య కాదు, అది దైవిక విద్య కాదు, అది దెయ్యాల విద్య. ఆ దెయ్యాల విద్య సీక్రెట్ గా రహస్యంగా చేస్తున్నావు అంటే అర్థం ఏందో తెలుసా? నువ్వు రహస్య పాపం చేస్తున్నావు. రహస్య పాపానికి బలి తప్పదు. నీ వంశం ఎగిరిపోవాల్సిందే. నువ్వు భూమి మీద కొన్ని రోజుల తర్వాత మరుగైపోవాల్సిందే. కారణం ఏంటంటే నా పిల్లల జోలికి వస్తున్నావు, నా పిల్లల్ని వేధిస్తున్నావు, నా పిల్లల్ని హింసిస్తున్నావు.
అందుకనే పౌలు గారు దమస్కు మార్గంలో వెళ్ళిపోతూ క్రైస్తవులను చంపడానికి వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా ఏలా నన్ను హింసించు, ఎవడివయ్యా నువ్వు అంటే, నీవు హింసించుచున్న యేసును ములుగోలకి ఎదురు దన్నుచున్నావు. ఎందుకో తెలుసా, నేను నీ జోలు రాలేదు కదంటే, నా పిల్లల జోలు వస్తే నా జోలి వచ్చినట్లే నాకు అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, బీదవానికి ఆహారం పెడితే నాకు పెట్టినట్టే, చెరసాలలో ఉన్న వారిని దర్శిస్తే నన్ను దర్శించినట్లే, రోగిని స్వస్థత ప్రార్థన చేస్తే నాకు చేసినట్లే, ఆహారం లేని వాడికి ఆహారం పెడితే నాకు పెట్టినట్టే, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్లే. కాబట్టి నేను ఎక్కడో లేను, బీదల రూపంలోనే ఉన్నాను, మీ మధ్యలోనే ఉన్నాను. కాబట్టి నీతిమంతులారా, నా తండ్రి మీ అందరి కోసం సిద్ధపాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అవినీతిమంతులారా అంటే లోబడని వారులారా, దేవుని మాటను లెక్క చేయని వారా, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేనటువంటి అనీతిమంతులారా, మీరందరూ శాపగ్రస్తులారా, మీరందరూ మీకును మీ తండ్రి అయిన అపవాది అయిన మీ యొక్క అపవాది అయినటువంటి వానికి వాని దూతలకు ఏర్పాటు చేసిన ఆరని అగ్నిగుండాన్ని స్వతంత్రించుకోండి అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి 11వ వచనంలో ఏమని రాయబడింది తెలుసా, నువ్వు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి 11వ వచనం, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాచి దాన్ని పోగొట్టుకున్న జాలవు, ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు, నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వచ్చును. చూడండి, మధ్యలోనే చచ్చిపోతారు ఉంటారు మాంత్రికులు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ప్రార్థన బలంగా చేస్తారు, ఆ ప్రార్థన వారిని పడగొట్టుతుంది పాతాళంలోకి. కాబట్టి మనం ప్రార్థన ఆపకూడదు, దీవారాత్రములు ప్రార్థన చేస్తూ ఉండాలి. పీడకలలు చూడండి ఎద్దుల రూపంలో వస్తారు, మాంత్రిక శక్తులు దేని రూపంలో వస్తారంటే, ఎద్దులు మనల్ని వెంటాడుతున్నాయంటే మనకి మంత్ర ప్రయోగం చేసినట్లే, కుక్కలు మనల్ని వెంటాడుతున్నాయంటే కలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్నాడు, ఇదిగో కుక్కలు వెంటాడుతున్నాయంటే నిన్ను మంత్రశక్తులు ప్రయోగిస్తున్నావు, మంత్రశక్తులు నీకు చేసినట్లే. గుడ్లు కనపడ్డా, పసుపు కుంకుమలు కనపడ్డా, తర్వాత ఎర్రని వస్త్రాలు కనపడ్డా, దయ్యాలు కనపడ్డా, చచ్చిపోయిన వారి ఆత్మలు కనపడ్డా, కుక్కలు కనపడ్డా, కోతులు కనపడ్డా, పాములు కనపడ్డా, దున్నపోతులు కనపడ్డా, ఎద్దులు కనపడ్డా, బర్రెలు కనపడ్డా, ఇంకా తర్వాత మాంత్రికులు కనపడ్డా, లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఎవరు కనపడ్డా, నీకు మంత్ర ప్రయోగం చేసినాడు వెంటనే అర్జెంటుగా నువ్వు ఎవరి దగ్గరికి పోవాలి, అభిషేకించబడిన దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. చేయించుకోకపోతే నీకు వచ్చే కలలు నీకు దేవుడు హెచ్చరించినా నువ్వు సరి చేసుకోకపోతే నిన్ను వాళ్ళు నాశనం చేస్తారు. కాబట్టి అవన్నీ నీకు హింటిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇదిగో కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. దేవుని యొక్క కీడు ఆ మాంత్రికులకి మీదకి, మంత్రశక్తులు ప్రయోగాలు చేసినటువంటి వారి మీదకి కీడు వస్తుంది. దాన్ని ఎంత మంత్రించినా అది పోదు, ఎందుకంటే దేవుని యొక్క కీడు పరలోకం నుంచి వస్తుంది వాళ్ళ ఇంటి మీదకి. తర్వాత ఆ కీడు నీ మీద పడును, దాన్ని నీవు నివారించలేవు. ఆ కీడు నీకు చేసినట్టుండ్రు ఎవడో అర్థమవుతుందా? వాక్యం చెప్పినప్పుడు ఎన్ని అది దెయ్యం. చూడండి, ఇలాగా కొన్ని కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా, మంత్రప్రయోగాలు. పాస్టర్ గారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళగానే ఆవలింతలు వస్తూ ఉంటాయి, నిద్ర వస్తూ ఉంటుంది, ప్రార్థన చేయకుండా పక్కకు తిప్పుతూ ఉంటారు మంత్రశక్తులు. ఇలా చేస్తూ ఉంటారు, ప్రార్థనలు కూర్చొనియరు. ఒక 5 నిమిషాల్లో ప్రార్థనలు కూర్చొని నిద్ర వచ్చేటట్టు చేస్తారు. ప్రార్థన కూటాలను, ప్రార్థన గుంపులను చెదరగొడతా ఉంటారు. వాళ్ళ అంతిమ లక్ష్యం అదే. ప్రార్థన అంటే అంత భయం ఉచ్చబోసుకుంటారు ఒక్కొక్క మాంత్రికుడు. అందుకనే మనం 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది కూర్చొని మాంత్రికులను ఓడించాలి. రాత్రనక పగలనక దేవుణ్ణి స్తుతి ప్రార్థన చేస్తే దెబ్బకు వాడి మీదకి దేవుని అగ్ని దిగివచ్చి, దేవదూతలు దిగివచ్చి వాడిని తునాతునకలుగా నరికి పారేస్తాడు దేవుడు. దేవుని యొక్క శక్తి దిగుతుంది. ఇంకా చూడండి, ఆయన నీకు తెలియని నాశనం నీ మీదకి అకస్మాత్తుగా వస్తుంది. యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో బబులోని మాంత్రికులందరినీ యెషయా ప్రవక్త ఓడించి కాళ్ళ కింద పెట్టుకొని, ఆ తర్వాత పౌలు గారు కూడా గ్రీసు దేశంలో ఉన్నటువంటి మాంత్రికులను ఓడించినట్లు, మోషే గారు ఓడించినట్లు, సౌలు కాలంలో కూడా మాంత్రికులు ఉన్నట్లు, తర్వాత సొలొమోను కాలంలో కూడా ఆ రాజ్యంలో చాలా మంది ఉన్నట్లు, హిజ్కియా కాలంలో కూడా మాంత్రికులు ఉంటే వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మంత్ర విద్య ఉంది, చాలా ప్రమాదకరమైనది. అది మనుషులను పట్టి పీడించి, చూడండి, మనం ఇల్లు కట్టుకుంటే ఓర్వలేరు కొంతమంది, మనకి పిల్లగాడు మంచి 2-3 అబ్బాయిలు పుడితే ఓర్వలేరు కొంతమంది, మనం ఒక బైక్ కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా,
మన ఎదుగుదల చూసి మన దాయాదులే మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు కంటికి కనబడకుండా, చట్టానికి దొరకకుండా మన మాంత్రికుల దగ్గర పోయి డబ్బులు ఇచ్చి మనల్ని వేధిస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మనకు జయిస్తున్నాడో, ఏ దిక్కు నుండి జయిస్తున్నాడో, ఏ ఇంట్లో వాళ్ళు జయిస్తున్నారో మనకు దేవుడు చూపిస్తూనే ఉంటాడు. అప్పుడు మనం కనిపెట్టి, కొంతమంది బంధువులను నమ్మరు. మా బంధువులు పరిశుద్ధులు, మా బంధువులు యథార్థవంతులని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఆ గుడ్డితనం వాళ్ళని నాశనం చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం చెప్పిండంటే వాళ్ళని నమ్మి వాళ్ళ గురించి ప్రార్థనలు ఎత్తిపట్టి వాళ్ళని విరగ్గొట్టాలి. ప్రభువా విరిచివేయి ప్రభువా, వారిని మా కళ్ళ ముందు లేకుండా తుడిచివేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు వారు మన కళ్ళెదురంగా లేకుండా పారిపోతారు. అలాగ బలమైన, ఘనమైన, గట్టి ప్రార్థన చేయలేమా? నిన్ను ఓడిస్తారు, కాళ్ళు పట్టుకునేటట్టు చేస్తారు, రోగాల పాలు చేస్తారు, నష్టాల పాలు చేస్తారు, అనేక రకాలుగా నిన్ను నాశనం అయ్యేటట్టు చేస్తారు. అందుకని మనం స్తుతి ప్రార్థన ఆగకుండా చేయాలి. గంటలు గంటలు ప్రార్థన చేస్తుంటే ప్రభువా తీసివేయి ప్రభువా అని వాళ్ళ పేర్లు మనం చేస్తే వాళ్ళని భూమి మీద లేకుండా తుడిచిపాడేస్తాడు. ఇలాగ మన మాంత్రికుల్ని జయించదము గాక. అలాంటి జయ జీవితం దేవుడు మన ఇంటిని చూడటానికి పర్యవేక్షించే దూతలను పంపిస్తూ ఉంటారు. ఆ పర్యవేక్షించే దూతలు వచ్చినప్పుడు వాటిని మనం కనిపెట్టి, ప్రభువా మా ఇంటి మీదకి ఇలాంటి శక్తులు పంపిస్తున్నారని చెప్పి మనం కనిపెట్టి ప్రార్థన చేసి మన ఇంటి చుట్టూ అగ్నికంచె వేసుకుంటే ఏ శక్తులు మనల్ని ముట్టకుండా దేవుడు అగ్నికంచె మనల్ని కాచి కాపాడును గాక. దేవుడు మనల్ని నిరంతరము వర్ధిల్లింప చేయను గాక. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.